కృష్ణారావు మొన్న 2.5 ఏళ్ల క్రితం 10 ఏళ్ళు మా పార్టీలో ఉన్నాడు, మా దగ్గరనే ఉన్నాడు. అప్పుడు కేసీఆర్ గారి గురించి మరి ప్రభుత్వం గురించి కేసీఆర్ దైవంతో సమానం ఈ ప్రాంతానికి అన్నాడు. అందరు విలేకరులను బస్సులు వేసుకొని మహబూబ్నగర్ జిల్లా మొత్తం పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ తిప్పిండు. ఆ రోజు కేసీఆర్ అన్న, హరీష్ రావు గారు అన్న, మరి మన ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే వీళ్ళే అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. మరి నిన్ననేమో సవాల్ ఇసి తొడగొట్టిండు, మళ్ళీ ముఖం చాటేసి 10 గంటల నుంచి మేము ఉన్నాం. అసలు మేము సరిపోతామయ్యా మీతో చర్చించడానికి, మేము చర్చిస్తాం రా అని చెప్పినాం. ఇద్దరు కావాలన్నారు, ఇద్దరు వచ్చారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మరి ఇద్దరు వచ్చినా కూడా ఆయన ముఖం చాటేసి పోలీసుల్లో పంపించి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఆడ పోయి డ్రామా ఆడుతున్నాడు. నేను వచ్చిన రాండి అని. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇక్కడ రండి, ఇదో సీట్ వేసి రెడీగా కూర్చోబెట్టినాం, రండి. లేదు మా 10 మందిని తీసుకొని మీ పోలీసుల్లో చెప్పండి, అమరవీర స్తూపం దగ్గర రమ్మని చెప్తాం. తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం, జిల్లాలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది మేము నిరూపిస్తాం. అంతేగాని డ్రామా ఆడితే ఎవరు నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదు ప్రజలల్లా. ఏదో డైలాగ్ కొట్టి తాటేద్దాం అనుకున్నారు, చిక్కిర్రు, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మీకు ధైర్యం ఉంటే 2-3 రోజులు ప్రత్యేక సెషన్ పెట్టండి, చర్చించండి, దాన్ని కూడా సవాల్ స్వీకరిస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని దోసుకున్నారు, రాష్ట్రం సర్వనాశనమైంది, అన్ని వర్గాల వాళ్ళు నష్టపోయినారు. మీకు ప్రజలలో ముఖం లేక అబద్ధాలు మాట్లాడాలని చూసి ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు దొరికిపోయినారు. ఖచ్చితంగా మీకు ప్రజాక్షేత్రంలో శిక్ష అనేది గ్యారెంటీగా ఉంటుంది.